హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. అండ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటో చూసేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ రాబోతుంటాయి మన ఛానల్లో, హెల్తీ వీడియోస్ రాబోతుంటాయి. మెయిన్గా డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆరోగ్యంగా తినడం అంటే మనకి ఇష్టం ఉన్న ఫుడ్ని పక్కన పెట్టేసి అలాగే నచ్చని ఫుడ్ని తీసుకొని అది కష్టంగా తినడం కాదు. ఖచ్చితంగా ఎలా అంటే చాలా నీట్గా, శుభ్రంగా, ఒక పద్ధతిగా తినడం అనేది ఆరోగ్యంగా తినడం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్లో కానీ, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒకటే చెప్తారండి, హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి అని. అయితే హెల్తీ అనే వర్డ్ని చాలా కాంప్లికేట్ చేస్తున్నారనమాట. అలా కాకుండా చాలా సింప్లిఫై చేసుకొని మనం ఎలా తినాలి ఏంటి అనేది చూడడమే ఈ వీడియో అనమాట. నా వీడియోస్ స్పెషల్గా అలాగే అంటే ఎస్పెషల్లీ ఈ వీడియోలో పర్టికులర్గా ఎందుకు అంటే రైట్ పోర్షన్స్లో తీసుకోవడం అనేది చాలా హ్యాబిట్ అండి, గుడ్ హ్యాబిట్ అనమాట అది. అయితే ఇప్పుడు వచ్చేసే టాపిక్ ఏంటంటే, మనం రోజు టీ అయినా కాఫీ అయినా తాగుతాం కదండి. అయితే మాకు ఎలాంటి అలవాటు లేదు, బై ది గాడ్ గ్రేస్ అనమాట. అయితే నేను చాలా మోటివేటెడ్గా చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో, అందుకే చేశానమాట అండి. లేడీస్ ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళకి అది అన్నెసెసర్లీ మన అన్ఫార్చునేట్గా మనకి అది జెనెటికల్ ఇష్యూ అయితే తప్ప, లేకపోతే అది ఫ్యామిలీ డిజార్డర్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్గా వచ్చేవైతే మనం ఆపలేము. కానీ అవి 3 తప్పించి మన చేతిలో ఉన్నంత వరకు అయితే మనం హెల్తీగా ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అయితే ఇలాంటి మంచి మంచి అలవాట్స్ రావాలి అండ్ రాకూడదు అసలు లైఫ్లో అనుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకు కూడా తగ్గడానికి ఈ అలవాట్లు, నేను చేసే అలవాట్లు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట అండి. నా ఇంటెన్షన్ కూడా అదే అండి. ఎవరికి డయాబెటీస్, ఎవరికి బీపీలు కానీ, థైరాయిడ్ కానీ అవేమీ కూడా ఉండొద్దు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళని గుండె తరుక్కుపోతుందండి. అసలు చాలా బాధేస్తుంది. మన పేరెంట్సే ఉంటారు దాంట్లో ఎగ్జాంపుల్. పాపం వాళ్ళకి షుగర్ కానీ అది ఏమైనా సఫర్ అవుతుంటే వాళ్ళు రోజు ట్యాబ్లెట్ వేసుకుంటుంటే అసలు చెప్పలేనంత బాధ వేస్తుంది అనమాట. అలా మనం సరే ఇప్పటి వరకు జరిగింది, పేరెంట్స్ని వాళ్ళు మనల్ని టేక్ కేర్ చేయడానికని వాళ్ళు సరిగ్గా తినక, టైంకి తినక, సరిగ్గా నిద్రపోక ఇలాంటివి చేసుకున్నారు. మనం మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి, ఇల్లుని అండ్ హస్బెండ్ని, అత్తయ్య గారు, మామయ్య గారు, ఎవరింట్లో ఎవరుంటారో వాళ్ళని అందరూ కూడా నీట్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనేది మాత్రమే నా ఇంటెన్షన్ అనమాట. సో మనం పర్టికులర్గా మోటివ్ తీసుకోవాలన్నమాట అండి. లేడీస్ మార్నింగ్ లేవంగానే ఒక మంచి పాజిటివ్ థాట్తో లేవాలి. మార్నింగ్ లేవంగానే అయ్యో నేను జ్యూస్ చేసుకోవాలి, అయ్యో నేను టిఫిన్ చేసుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 5కో 4కో లేసి, అంత గాబరా అవసరం లేదండి. మనం ముందే ప్లాన్డ్గా వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని నైటే రేపు నేనేం చేస్తానంటే, రేపేం చేస్తానో ముందుగానే తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట. అలా ఫ్రిడ్జ్లో ఒక సైడ్కి పెట్టేసుకుంటాను. లేవగానే ఇది తీసేస్తాను, కిచెన్లో పెట్టేసుకుంటాను. కథం ఇంకా జ్యూస్ ప్రిపరేషన్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ దోశ వేస్తున్నాను అనమాట అండి. అయితే ఇక్కడ నాకు కూడా ప్రతిసారి చట్నీ స్టూ చేస్తానమాట. పాపకు ఒక చట్నీ, మాకు ఒక చట్నీ. అయితే పాపకు వచ్చేసి క్యారెట్ చాలా ఉంటాయండి వెజిటేబుల్స్లో. నేనైతే పాపకి చట్నీ చేసినప్పటి నుండి ప్రయోగాలు చేసి ఉన్నాను కదా, అప్పుడు తెలిసిందనమాట ఎన్ని టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయా అని. పాపకి క్యారెట్ కానీ, దొండకాయ కానీ చాలా చట్నీస్ అనమాట అండి, వెరైటీస్ చాలా బాగుంటాయి. అయితే మనం బయట వేసే దోశలు సపోజ్గా తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది 2-3 స్పూన్స్ వేస్తారు దోశ వేసిన తర్వాత. అదే మనం అనుకో, నేనైతే ఇలా డ్రాప్స్గా స్ప్రింకిల్ చేసేసి అది మంచిగా కాలిన తర్వాత తీస్తాను. అదే వాళ్ళనుకో వాడిన ఆయిల్ మళ్ళీ అయినా వాడచ్చు అనమాట. సో అందుకోసమే బయట ఫుడ్ వద్దు అని పర్టికులర్గా పదే చెప్తున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ రెగ్యులర్గా అయితే మానేసుకోండి ఒకవేళ అలవాటు ఉంటే. జ్యూస్కి ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుందండి? మహా అయితే 15-20 మినిట్స్ పడుతుంది. ఆ 15-20 మినిట్స్ మనం ఎక్కువ రెడీ అయితే ఎక్కువ మేకప్ వేసుకుని అది కొంచెం తగ్గించుకొని ఇలా మనం వేసుకున్నట్లయితే, ఇలా మనం టైం స్పెండ్ చేసినట్లయితే ఎంత బాగుంటుంది చెప్పండి. అలాగా మనకి ఇటు నిద్ర వేస్ట్ అవ్వదు, టెన్షన్ పడొద్దండి. ఫస్ట్ చాలామంది నేను విన్నా ఈ 3-4 ఇయర్స్లో జ్యూస్ అంటే అదొక పనిలాగా ఫీల్ అవుతున్నారనమాట. అలా కాకుండా చాలా ప్రేమగా మన ఇంట్లో వాళ్ళ కోసం, మన కోసం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా రిక్వెస్ట్ అనమాట అండి. ఇది ఫ్రూట్ అనే కాదండి, నేను పర్టికులర్గా రెగ్యులర్గా క్యారెట్, బీట్రూట్ అండ్ కర్రీ లీవ్స్ జ్యూస్ తీసుకుంటాను మన హెయిర్ గ్రోత్కి. అలాగే హెయిర్ ఎప్పుడు కూడా బ్లాక్గా బాగుంటుందన్నమాట. చాలా టిప్స్ ఉన్నాయి, ఫర్దర్గా షేర్ చేస్తాను. క్యారెట్, బీట్రూట్ అయితే నా రెగ్యులర్గా నేను ఒక 100 రోజులలో 60 రోజులు క్యారెట్, బీట్రూటే తాగుతానండి. ఎందుకంటే అది నాకు ఇష్టం, అది ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా
ఇంకా పర్టికులర్ మిగతా డేస్ అయితే ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే కుకుంబర్ జ్యూస్, యాపిల్ జ్యూస్ చాలా ఉన్నాయన్నమాట. అవి నేను మారుస్తూ డే బై డే తీసుకుంటానమాట. ఈరోజు క్యారెట్ తీసుకున్నాను అనుకోండి, రేపు ఇంకొకటి, ఆ రోజు మళ్ళీ క్యారెట్, రేపు మళ్ళీ కుకుంబర్, అలా లేకపోతే ఆల్మండ్స్ జ్యూస్, అట్లా సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. పిల్లలకి చిన్నప్పటి నుండే హెల్తీ హ్యాబిట్స్ అనేవి నేర్పియండి. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మనం చెప్తే వినాలి అంటే చిన్నప్పటి నుండి వాళ్ళని కొంచెం చేంజ్ చేయాలన్నమాట. అలా అయితే పర్టికులర్గా చేంజ్ చేస్తే వాళ్ళు మన మాట వింటారు. అలా ఇక్కడైతే తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలండి. వేసుకొని పచ్చినపప్పు అండ్ ఆల్సో మినపప్పు వేసుకున్నాను. అయితే 2 కర్రీస్ ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఎప్పుడు కూడా 2 కర్రీస్ ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ అనేది బాగా తీసుకోవాలన్నమాట. దాన్ని బట్టే మన హెల్త్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నేను ఏ వ్లాగ్ చూపించినా గుర్తుపెట్టుకోండి, నేను ఏం తిన్నాను, ఇది చేశాను అని కాదు. నా ఇంటెన్షన్ ఏంటి ఓవరాల్గా అంటే మనము కొంచెం బద్ధకాన్ని వదిలేయాలి, వంటలు హ్యాపీగా చేసుకోవాలి. అండ్ ఆల్సో మనం రెగ్యులర్గా చేసే రొటీన్ జాబ్ అయినా పర్లేదు, పిల్లల్ని చూసుకోవడం అయినా పర్లేదు, అలాగే హౌస్ షెడ్యూల్ అయినా పర్లేదు. హౌస్ షెడ్యూల్ అంటే ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్ ఉంటుంది కదా, అదైనా పర్లేదు. ఏది చేసినా మనం గ్రేటే అండి. మనం ఎలాంటి ఉమెన్స్ ఎప్పుడు కూడా అస్సలు బాధపడొద్దు ఎలాంటి విషయంలో. ఇది చేయట్లేదు, నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను, లేకపోతే వాళ్ళు జాబ్ చేస్తున్నారు నేను చేయట్లేదనో, వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకోలేదనో ఎప్పుడు కూడా మనల్ని మనం డిస్కరేజ్ చేసుకోకూడదండి. మనం లేకపోతే ఇల్లే లేదు, అవునా? సో మనం గ్రేట్ అన్నట్టే కదండి. అలాగనమాట. అలా పాజిటివ్ మోటివ్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో అందరితోనూ హ్యాపీగా ఉండడమే నేను ఎక్కువ పాటించే చిన్నప్పటి నుండి అంతే. అంటే నేను నా గొప్ప కాదు, మీకెందుకు చెప్తున్నాను అంటే అందరితో హ్యాపీగా ఉంటే మనకి ఎలాంటి స్ట్రెస్ అనేది అయితే ఉండదు. ఒకవేళ మన మైండ్ ఏం చెప్తూ ఉంటుంది, నెగిటివ్ థాట్స్కి సిగ్నల్ ఇస్తుంది. అయితే ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ తెలియకుండా వస్తాయండి. అంటే సపోజ్గా 3 ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటారు కదా 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే అచ్చి రాదువా ఏమో అంటారు. అయితే సిగ్నల్ ఇస్తుందన్నమాట నెగిటివ్ థాట్స్కి. కానీ మళ్ళీ మన మైండ్ని మనం ట్యూన్ చేసుకొని పాజిటివ్గా వెళ్తాం చూడండి, అదే అనమాట. మనం సెల్ఫ్ కేర్ చేసుకోవాలి. మనకి మనమే డిపెండెంట్గా ఉండకుండా అసలు చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. ప్రతి విషయంలోనూ హ్యాపీగా హెల్తీగా ఉండాలన్నమాట అండి. అది నా మెయిన్ మోటివ్. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి అయితే ములక్కాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక పోపు దినుసులన్నీ వేసుకుని అవి మగ్గిన తర్వాత నేనైతే ఇందులోకి టొమాటో వేసుకున్నానండి. ఒక 6 అలా వేసుకున్నాను కట్ చేసి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రమ్ స్టిక్ కర్రీ అనమాట. ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు ప్రతి కర్రీని. నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఆయిల్ తక్కువ వేస్తానండి. నో ఆయిల్ నో షుగర్ అనమాట. అండ్ ఆల్సో సాల్ట్ వచ్చేసి అయితే పింక్ సాల్ట్ వాడతాను నేను. టొమాటోస్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ అండ్ ఆల్సో పసుపు వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఆయిల్లో కచ్చపచ్చగా కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మగ్గి ఆయిల్ అనేది మనకు తేలుతూ ఉంటుంది కదా టొమాటోలో ఏదైనా. ఇప్పుడు టొమాటో కర్రీలో కొంచెం తేలిన తర్వాత అప్పుడు మనం డ్రమ్ స్టిక్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. మనకైతే మునగాకు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి. మునగాకు ఆకు తీసుకున్నా లేకపోతే ఇలా మునక్కాయలు తీసుకున్నా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే ఇందులో ఎనీమియా, రక్తహీనత సమస్యతో చాలామంది బాధపడుతుంటారు కదా, వాళ్ళకి బ్లడ్ అనేది బీపీ కంట్రోల్గా ఉంచుతుంది. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తిన్నట్లయితే వాళ్ళకి బీపీ అనేది నార్మల్గా వస్తుందట అండి. అయితే నిపుణులు చెప్తున్నారనమాట. అలాగే
ఇవి యాంటీ క్యాన్సర్ గాను, యాంటీ ఎంజనింగ్ గాను యూజ్ అవుతాయి. అలాగే మనకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మునగాకు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి బాడీలో ఐరన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎలాంటి ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా మనకి ఫుడ్తోనే చేంజెస్ చేసుకోవడం అనేది అనమాట. అయితే రోజు ఒక 2 కర్రీస్ వండుకుంటే ఓకే, మనకు పావు కేజీ వండుకున్నా, హాఫ్ కేజీ వండుకున్నా మన విషయం. కాకపోతే 2 ఎందుకు వండుకోవాలని చెప్తున్నానంటే పప్పు, ఆకుకూర అనేది కంపల్సరీ అండి. పప్పు, ఆకుకూర అనేది ప్రోటీన్స్ కదా, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మనకి చాలా ఐరన్ ఉంటుంది. సో లీఫీ కర్రీస్ కానీ లేకపోతే పల్సెస్ కానీ మనం స్నాక్స్గా తీసుకోవడం కానీ లేకపోతే కర్రీ వైస్గా కానీ రోజైతే పిల్లలకి ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్రిపరేషన్స్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడైతే ప్లేటింగ్ చేసుకోవడం చాలా ఇష్టం అండి నాకు. అయితే మన ప్లేట్ని మన ఫంక్షన్ హాల్స్లో పెడతారు కదా, అలా ఇష్టం అనమాట నాకు. మనం ఏదో రెగ్యులర్గా పెట్టుకున్నామా తిన్నామా అని కాకుండా కొంచెం బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వడము, అలా బ్రౌన్ రైస్ రెగ్యులర్గా వండుతున్నాను. బట్ ఇనిషియల్గా ఎప్పుడైనా మా హస్బెండ్కి నచ్చదు ఎక్కువ. సో ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అనేసి ఈరోజు అయితే వైట్ రైస్ అనమాట. వైట్ రైస్ విత్ 2 కర్రీస్ అండ్ కుకుంబర్తో నా లంచ్ అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ స్నాక్స్ అనమాట. అయితే ఈవినింగ్ కూడాను మోస్ట్లీ నేను 3 జ్యూసెస్ ఎక్కువ తాగుతానండి ఈవినింగ్. ఆరెంజెస్ జ్యూస్ కానీ, షుగర్ కేన్ కానీ, లేకపోతే నాకు పుదీనా జ్యూస్ ఇష్టం అండి. ఈ 3 వాటిల్లో రెగ్యులర్గా ఇవే ఉంటాయన్నమాట. సో ఇంకా ఇవి జ్యూస్ కోసం అని తెచ్చి పెట్టేసుకున్నాము. ఇంట్లో 3 మెంబర్స్. ఆ పాపకి వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ పడవన్నమాట. సో ఇంకా చూసుకొని అడుగుతూ ఉంటుంది. ఒక 2-3 సిప్స్ ఇస్తాం పాపం. ఎందుకంటే డాక్టర్ని కన్సల్ట్ అవుతే కూడా ఏమన్నారంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ ఎలర్జీ అనేది తగ్గుతుంది. సో పాపకి విటమిన్ సి ఉన్న ఆహారాలు ఏవి పెట్టకూడదు అని చెప్పారు. సో ఆల్దో ఐఎమ్ ఏ డాక్టర్, అవి ఫాలో అవ్వాలి. పాప అడుగుతుంది కదా అనేసి మనం ఏం కాదని పెడితే తను బాగా సఫర్ అవుతుంది. సో అందుకోసం అనేసి లిమిటెడ్గా తీసుకొని అది దానికి ఏమైతే అందుకే వెరైటీస్ ఆఫ్ వంటలు చేస్తాను నేను ఎక్కువ. వెరైటీస్ ఎక్కువ దానికోసమే, చిన్న తల్లి కోసమే వెరైటీస్ ఎక్కువ వండుతాను అనమాట. జ్యూస్ అడిగింది అనుకోండి వేరే జ్యూస్ ఇస్తాను, విటమిన్ సి ఉన్నాయి కాకుండా అలాగా. సో ఒకవేళ బాగా అడిగితే అప్పుడు కొంచెం సిప్ ఇస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా పాపం ఏడుస్తారనేసి కొద్దిగా లిమిటెడ్ అమౌంట్లో అయితే ఇస్తానన్నమాట. అదనమాట ఈరోజు నా వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? కొంచెం ఇన్స్పైరింగ్గా చెప్పాలి, కొంచెం చేంజ్ అవ్వాలి, అందరు కూడా పాజిటివ్ సైడ్గా అనేది నాది. ఇంట్లో అందరితో మనం హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అనమాట. ఒక హస్బెండ్తోనే హ్యాపీగా ఉంటాము అంటే అది మాత్రం కాదండి. మమ్మీ, డాడీ, అత్త, మామ అందరితో హ్యాపీగా ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళకి మనం నెగిటివ్గా అనిపిస్తే అది మనం ఏం చేయలేము. ఎప్పుడు పిల్లలతోనే అందరితో హ్యాపీగా ఉండడం అనేది మన మెయిన్ మోటివ్. అండ్ ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే తాగాను. అయితే ఈ పర్టికులర్ నేను డైట్ చెప్పాను చూడండి, అవి డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి లేడీస్, మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి పీసీఓడి, థైరాయిడ్, లేకుంటే ఓన్లీ యూనిసెల్యులర్ సిస్ట్ అలా ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ డైట్ చాలా వర్కౌట్ అవుతుంది. అదే కాదండో, ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల మన స్కిన్ అయితే చాలా పింపుల్ ఫ్రీ అవుతుంది. పింపుల్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ డైట్ బాగుంటుందండి. ఇలా నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా వీడియో వస్తుంది, ప్రీవియస్ వీడియోలోనే నెక్స్ట్ అయినా మెన్షన్ చేస్తాను. అలా చేసుకుంటూ ఇలా డైట్ తీసుకోవడం వల్ల హెల్త్ అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? అయితే ఈ జ్యూసర్ తీసుకున్నాం అనమాట, ప్రీతి జోడియాక్ మమ్మీస్ గిఫ్ట్ అనమాట నాకు. అయితే దీంట్లో ఆరెంజ్ జ్యూస్ మనం మామూలుగా అయితే చిన్న మిషన్స్ ఉంటాయి కదా, దాంట్లో చేసుకుంటే నాకు కొంచెం ఎట్లా అంటే కొంచెం వ్రిస్ట్ పెయిన్ వస్తుంది. ఎన్నని చేస్తామండి, మరీ ఒక 3-4 అయితే ఓకే, మరీ ఎక్కువ అయితే చేయలేము కదా కొంచెం. అయితే దీంట్లో ఇది వచ్చిందనమాట, ఫుడ్ ప్రాసెసర్ అండ్ దీంట్లో జ్యూస్ మేకర్. అసలు భలే ఉందండి. మనము ఇలా రొటేట్ చేసుకుంటూ ఇలా ఆరెంజెస్ పెట్టామంటే జ్యూస్ దాంట్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో కాకపోతే ఆరెంజెస్లో ఒకటి ఏంటి అంటే, నేను 10 తీసుకున్నాను ఆరెంజెస్. తీసుకుంటే అది ఒక 2 గ్లాసెస్ వరకు అయిపోయింది అనమాట. చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా అలాగా. అయినా పర్లేదు, ఆమ్లా జ్యూస్ అయినా ఇదైనా తీసుకోండి, బాగుంటుంది అనమాట మనకి అలాగా.
ఆరెంజెస్ తీసుకోవడం వల్ల అండి ఒకటి కాదండి ఎన్నో బెనిఫిట్స్ తెలుసా. మనకి వైటమిన్ సి ఉంటుంది కదా, కంటికి చాలా మంచిది, హెయిర్కి మంచిది. మన ఫేస్ పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్, అవి మినిమైజ్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓపెన్ పోర్స్ మెల్లిమెల్లిగా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే పోర్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట మనకి. అలాగా తెలియకుండా చిన్నప్పుడు గిచ్చుతాం కదండి పింపుల్స్ని, దాంట్లో నేను కూడా ఒకటి దాన్ని అనమాట. తెలియకుండా చదువుకునేటప్పుడు చదువుతా లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు చెంపల పైన పెడతా ఉంటాం కదా, గిచ్చుతూ ఉంటాం. పిల్లలకి మెయిన్గా చెప్పండి, పింపుల్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా గిచ్చకూడదు. గిచ్చితే ఏమవుతుందంటే అది కాస్త దానంతట అది రప్చర్ అయ్యి హీల్ అయితే బాగుంటుంది. గిచ్చితే ఏమవుతుందంటే గుంటలాగా పడతాయి అన్నమాట. చిన్న చిన్నవి మనకి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, హోల్స్ లాగా ఉంటాయి. సో మోస్ట్లీ గర్ల్స్ అందరికి ఉంటాయండి, దాంట్లో అందరూ గొప్పేం కాదు, మనం తక్కువేం కాదు, అందరికి ఉంటాయి. అది మైన్యూట్ హోల్స్ అయినా ఉంటాయి. అయితే అస్సలు ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా ఫెయిర్గా ఉండాలి అంటే అస్సలు గిచ్చకూడదని పిల్లలకి చిన్నప్పటి నుండి చెప్పండి. ఎందుకంటే మన పేరెంట్స్కి తెలియక మనం గిచ్చాం కదా, మనం చెప్పలేదు అనుకోండి, మన పిల్లలవి కూడా ఖరాబ్ అవుతాయి అన్నమాట. సో అలాగా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది మనం సెల్ఫ్ కేర్ చేసుకోవాలన్నమాట అండి ఎప్పుడైనా. అప్పుడే కదా మనకి మనం నచ్చుతాం రెడీ అవుతూనే. సో అందుకోసమని చెప్తున్నాను పర్టికులర్గా. ఈ విటమిన్ సి తీసుకోవడం వల్ల స్పాట్లెస్, ఒకవేళ పింపుల్గా ఈ వేడిపొక్కులు అయ్యి మనకి మరకలాగా అవుతుంది కదా బ్లాక్ది, అవన్నీ పోతాయి. ఒక 3 months రెగ్యులర్గా నేను చెప్పే డైట్ ఫాలో అయితే ఒక్కటి ఏంటండి 100 రోగాలు తరిమి కొట్టచ్చు అనమాట. అంత మంచి డైట్ మరి తెలుసా. నేనే ఎగ్జాంపుల్, ఎవరో కూడా కాదు. సో నన్నే మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా చేంజ్ అవ్వచ్చు. అలాగా నాకు ప్రెగ్నెన్సీ ముందు థైరాయిడ్ వచ్చిందని చెప్పారనమాట. ఇంకా అప్పుడు చాలా భయం వేసింది అసలు. అదొక పెద్ద స్టోరీ అనమాట, ఒక వ్లాగ్ చేస్తాను. అసలు థైరాయిడ్ వచ్చింది అనగానే చాలా అసలు భయం వేసి ఉండే నాకైతే. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇంట్లో అందరూ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా అండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఓకే అండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ యువర్ సుష్మిత. బాయ్ బాయ్, టేక్ కేర్.